హాయ్ గుడ్ మార్నింగ్. వీకెండ్ వచ్చింది. ఇవాళ మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో అనమాట. హలో మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో దోశ కారం ఎలా చేయాలి అని చాలామంది అడిగారు. సో ఆ వీడియో చేయబోతున్నాను ఈరోజు. అండ్ ఈరోజు డే మొత్తం ఎలా స్పెండ్ చేస్తాము అని నేను పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను, బ్లాగ్ షూట్ చేద్దాం అనుకుంటున్నాను. ప్లీజ్ స్టే ట్యూన్. సో ఇప్పుడు నేను కారం ఎలా చేస్తానో చూపిస్తాను మీకు. ఇంగ్రీడియంట్స్ ఏమేమి వేస్తాను, ఎంత వేస్తాను అని చెప్పి నేను చూపిస్తాను. మీరు తప్పకుండా ట్రై చేయండి. దోశ కాంబినేషన్తో చాలా బాగుంటుంది కారం. మా ఇంట్లో అందరికీ నచ్చిన కామన్ టేస్ట్ ఇదే అనమాట. అంటే ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క టేస్ట్ ఉంటుంది కదా, బట్ దోశ కారం మాత్రం మా ఇంట్లో అందరికీ ఇష్టం అనమాట. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా, లైక్ అద్విక్ దగ్గర నుంచి మా మావయ్య వరకు అందరికీ ఇష్టం అనమాట దోశ విత్ కారం. సో తప్పకుండా ఈ రెసిపీలో ట్రై చేయండి, మీకు అందరికీ నచ్చుతుంది. చాలా చిన్న ఆనియన్స్ అయితే ఒక 5 to 6 అనమాట. గార్లిక్ ఫ్లేక్స్ ఇన్ని 9 to 10, ఎండుమిరపకాయలు 7 to 8, 2 టమాటాలు. ఇవన్నీ నీట్గా పీల్ చేసేసి, అంటే లెగ్ అన్నీ క్లీన్ చేసుకొని మిక్సీలో గ్రైండ్ చేసేస్తామన్నమాట. అండ్ ఉప్పు కూడా సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలి. ఇవన్నీ మిక్సీలో వేసి బాగా గ్రైండ్ చేసేస్తాం. తర్వాత చిన్న కడాయి ఏదైనా స్టవ్ మీద పెట్టుకొని కొద్దిగా జస్ట్ 1 స్పూన్ ఆయిల్, కొద్దిగా మస్టర్డ్ సీడ్స్, కరివేపాకు, కర్రీ లీవ్స్ కొన్ని వేసి బాగా తాలింపు పెట్టేసి రాస్మెల్ పోయే వరకు స్టవ్ మీద ఉంచేస్తాం, అంతే అనమాట. జస్ట్ 5 minutes రెసిపీ అండ్ వెరీ టేస్టీ రెసిపీ ఆల్సో. తప్పకుండా ట్రై చేయండి. నా బ్రేక్ఫాస్ట్ సెషన్ అయిపోయింది, లంచ్ కూడా అయిపోయింది. ఇప్పుడు ఈవినింగ్ 3:30 అయింది. ఇప్పుడు నేను నా జయనగర్లో నేను ఏం కొన్నాను అని చెప్పి నెక్స్ట్ వ్లాగ్లో పోస్ట్ చేస్తానని చెప్పాను కదా, అది ఇప్పుడు షూట్ చేస్తున్నాను అనమాట. నేను ఈ మంత్లో ధృతిక బర్త్డే ఉంది అని చెప్పాను కదా, ధృతిక బర్త్డే కోసం ఒక డ్రెస్ కొనడానికి వెళ్ళాం. యాక్చువల్లీ ప్రతిసారి తనకి లాంగ్ ఫ్రాక్ లేకపోతే లెహంగా ఇలాంటివే కొంటున్నాం. ఈసారి కొంచెం ప్యాటర్న్ మారుద్దాం అనుకున్నాం. చుడిదార్ కానీ లేకపోతే మిడ్డీ అట్లాంటిది ఏదైనా ఉంటే ట్రై చేద్దాం అనుకున్నాం. బట్ ఈసారి కూడా లాంగ్ ఫ్రాకే కుదిరింది. బట్ చాలా నచ్చింది నాకు. దాని తర్వాత ఎన్ని చూసినా నాకు ఆ ఫ్రాక్ మీదే ఉండింది అన్నమాట. ఫ్రాక్ మీకు నిన్న నేను పోస్ట్ చేసిన వ్లాగ్లో కూడా లైక్ డిస్ప్లేలో ఉండింది కదా. ఇదన్నమాట ఫ్రాక్ మొత్తం ఇలా ఉంటుంది. జస్ట్ కొంచెం వర్క్ వచ్చింది, రిమైనింగ్ అంతా ప్లెయిన్గా ఉంటుంది. మెయిన్ ఈ కలర్ కోసం కొన్నాను. నాకు ఈ కలర్ చాలా ఇష్టం, రేర్ కలర్. ఈ కలర్ శారీ కూడా కొనాలి అనుకుంటున్నా, కానీ కుదరలేదు నాకు ఇంతవరకు. కాస్ట్ $3,800 ఉంది. ఈ డ్రెస్ అయితే నాకు బాగా నచ్చింది. భవానీ అని ఒక స్టోర్ గురించి చెప్పాను కదా, యాక్చువల్గా అది హోల్సేల్ అని చెప్పి బయట బోర్డులో పెట్టారు. బట్ హోల్సేల్ కాదనిపిస్తుంది నాకు. కొన్ని ఐటమ్స్ మాత్రం హోల్సేల్ కాస్టే అనిపిస్తుంది. స్టిక్కర్స్ ఇంకా హెయిర్ బ్యాండ్స్ అట్లాంటివి కొంచెం హోల్సేల్ కాస్టే అనిపించింది. బయట షాప్లో అయితే ఇంకా ఎక్కువ ఉంటుంది. అక్కడ మాత్రం కొంచెం రీజనబుల్ కాస్టే అనిపించింది. బట్ 1 గ్రామ్ గోల్డ్ కలెక్షన్ మాత్రం చాలా కాస్ట్ అనిపించింది. ఇప్పుడు మనకి FBలో చాలా పేజెస్లో ఉండే కాస్ట్, ఆ షాప్లో ఉండే ప్రోడక్ట్స్ కాస్ట్ కంపేర్ చేస్తే షాప్లో చాలా ఎక్కువ అనిపించింది. సో అక్కడ రీజనబుల్ ఏంటి అంటే స్టిక్కర్స్, హెయిర్ బ్యాండ్స్, కొంచెం యాక్సెసరీస్ ఇట్లాంటివి కొంచెం రీజనబుల్ అనిపించింది. నేను ఈ స్టిక్కర్స్ కొన్నాను, 29 రూపీస్ ఇవి. నార్మల్లీ షాప్స్లో అయితే ఇవి 50 రూపీస్ లేకపోతే ఇంకా ఎక్కువే ఉంటాయి. ఇది కూడా 29. ఫస్ట్ చూపించిన స్టిక్కర్స్ నా కోసం, ఇవి ధృతిక కోసం. ఇవి కూడా ధృతిక కోసం. ఇది 39 రూపీస్.
ఇవి నా కోసం కొన్నాను, 49 రూపీస్ ఇది. ఇవి కూడా నా కోసం కొన్నాను, 35 రూపీస్. ఇది 25 రూపీస్, ధృతిక కోసం కొన్నాను. ఇది కూడా ధృతిక కోసం కొన్నాను, 29 రూపీస్. ఇంకా టిక్ టాక్స్ ఉన్నాయి కదా, చాలా డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉన్నాయన్నమాట. చాలా అవి కూడా నాకు రీజనబుల్ అనిపించాయి. అన్నీ ధృతిక కోసమే, టిక్ టాక్స్ మాత్రం ధృతిక కోసమే కొన్నాను. ఇవి 56 రూపీస్, కాస్ట్ 56 రూపీస్ ఉంది ఇది. ఇవి 67 రూపీస్. ఈ గోల్డ్ కలర్ వచ్చి 28 రూపీస్ అనమాట. అవన్నీ 28 రూపీస్. ఇంకా ఇవి యాక్చువల్లీ మెటల్ అపియరెన్స్ ఉంటాయి కానీ కొంచెం ఫైబర్ లాగా అనిపిస్తాయి ఇవి. ఇవి 44 రూపీస్ అనమాట. వీటి కాస్ట్ 36 రూపీస్. అండ్ నేను ఆ రోజు కొన్న వాటిల్లో చీపెస్ట్ ప్రోడక్ట్ ఇదే అనమాట, 9 రూపీస్ అనమాట పేరు. బ్యాండ్స్ కూడా ఇలా ఒక స్టోన్ వచ్చింది. ఇవి ఫుల్ సెట్ అనమాట. ఎన్ని ఉన్నాయి? 6 ఉన్నాయి. 6 బ్యాండ్స్ 36 రూపీస్. అంటే ఈచ్ బ్యాండ్ మనకి 6 రూపీస్ పడుతున్నట్టు. ఇవి కూడా 6 బ్యాండ్స్ 36 రూపీస్. యాక్చువల్లీ ఇందులోంచి ఒకటి తీసేసాను. ఇవి కూడా 6 బ్యాండ్స్ 36 రూపీస్. ఇవి చూసారా, ఇవి నా కోసం కొన్నాను. పేరు వచ్చి 32 రూపీస్ అనమాట. ఈచ్ వన్ 16 రూపీస్ పడుతుంది. అంటే బ్యాండ్ 24 రూపీస్. ఇక్కడ మా కస్తూరి నగర్ లోకల్లో ఇలాంటి బ్యాండ్స్ అంతా కూడా కొంచెం కాస్ట్ ఎక్కువే ఉంటాయి. ఇవి మాత్రం నాకు రీజనబుల్ అనిపించాయి. ఈ క్లచ్ చూసారా, 42 రూపీస్. ఇది 42 రూపీస్. ఇది ఇంకా బనానా క్లిప్ అనమాట, కొంచెం లైక్ పార్టీ వేర్ లాగా ఉంటుంది. ఇది 119 రూపీస్. అండ్ సేమ్ ప్యాటర్న్ ఇంకొకటి కొన్నాను. ఇది గోల్డ్ కలర్ స్టోన్స్, ఇది మెరూన్ కలర్ స్టోన్స్. ఈ 2 కొన్నాను నేను. సో ఇది 119 ఈచ్. అంతే. నా జయనగర్ షాపింగ్ ఇంతే అనమాట. ఇంకా ఇవాళ సండే కదా, సో న్యూ ఇయర్ స్టార్ట్ అయినప్పటి నుంచి మా హస్బెండ్ కొంచెం లైక్ అందరూ రిజల్యూషన్ అంటారు కదా, అలా మా హస్బెండ్ కూడా ఒక రెజల్యూషన్ తీసుకున్నట్టున్నారు. అంటే లైక్ నాన్ వెజ్ తినకూడదు అని ఒకటి అనుకున్నారనమాట. మామూలుగా మా ఇంట్లో నాన్ వెజ్ ఎవ్రీ సండే అట్ ఎనీ కాస్ట్ ఉండాల్సిందే. ఎవ్రీ సండే లేదంటే వీక్లీ ట్వైస్ కూడా సమ్టైమ్స్ అలాంటి సిచ్యువేషన్ అనమాట మా ఇంట్లో. అలాంటిది మా హస్బెండ్ న్యూ ఇయర్ నుంచి నాన్ వెజ్ తినకూడదు అని ఒక డెసిషన్కి వచ్చారు. నాకైతే నమ్మకం లేదు అది కంటిన్యూ అవుతారు అని. నేను అప్పుడు కూడా చెప్తూనే ఉన్నాను, ఏదైనా పాసిబుల్ అయ్యే రిజల్యూషన్ తీసుకోండి, అనవసరంగా ఎందుకు ఇది మనకు వర్కౌట్ అవ్వదు అని. బట్ 12-13 డేస్ అయిపోయింది కదా, ఇంతవరకు అయితే నాన్ వెజ్ తినలేదు సీరియస్లీ. చూద్దాం హౌ లాంగ్ ఇట్ కంటిన్యూస్. ఓకే, నాన్ వెజ్ మానేయడం మంచి చేంజే, మంచి రెజల్యూషనే. బట్ హౌ లాంగ్ ఇట్ కంటిన్యూస్ అనేది చూడాలి. అండ్ ఇవాళ సండే కదా, ఇంకా ఓకే, ఇంకా నాన్ వెజ్ తీసుకురాలేదు కాబట్టి తినటం ప్రస్తుతానికి మానేసాం కాబట్టి ఇవాళ నేను పొటాటో, బంగాళాదుంపలు, రా బఠానీస్, పచ్చి బఠానీలతో ఏమంటారు దాన్ని, కుర్మా అంటారు కదా, అలా చేశాను అనమాట లంచ్కి. ఇంకా దాంతోపాటు ఎగ్ ఆమ్లెట్ వేసాను. యాక్చువల్లీ ధృతికాకి ఎవరి వీకెండ్ మ్యూజిక్ క్లాసెస్ ఉంటాయన్నమాట. ఇవాళ ధృతిక వెళ్ళింది, మ్యూజిక్ క్లాస్కి వెళ్ళింది. ఇంకా వెళ్ళి తనని పికప్ చేసుకొని రావాలి. టెన్షన్, నేను మాట్లాడేటప్పుడు టెన్షన్గా ఫీల్ అవుతున్నట్టు ఇంకా మీకు అనిపిస్తుందా? నాకైతే టెన్షన్ లేదు ప్రస్తుతానికి. నేను కొంచెం ఎక్స్పీరియన్స్ వచ్చింది నాకు మాట్లాడటానికి, లైక్ క్యామ్ ముందు మాట్లాడటానికి. ఇదివరకు కొంచెం టెన్షన్ పడేదాన్ని, అది వాస్తవమే, నేను ఒప్పుకుంటున్నాను. బట్ ఇప్పుడు నాకు టెన్షన్ లేదు, నేను టెన్షన్ పడట్లేదు మాట్లాడేటప్పుడు. నేను మరీ అంత టాకెటివ్ కాదు, చాలా టాకెటివ్గా మాట్లాడటానికి. నా వేలో నేను మాట్లాడుతున్నాను, నా వేలో నేను ప్రజెంట్ చేస్తున్నాను. నచ్చిన వాళ్ళు తప్పకుండా ఎంకరేజ్ చేయండి.
యా, ఇవాళ వ్లాగ్ ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. ఎందుకంటే ఇవాళ ఇంకా ఈవినింగ్ అంతా పిల్లల బుక్స్ ప్యాకింగ్, ప్రాజెక్ట్ ప్యాకింగ్ అన్నీ ఉంటుంది. సో అది నేనేమీ షేర్ చేయట్లేదు. మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కుదిరితే నచ్చితే లైక్ చేయండి, కుదిరితే షేర్ చేయండి. అండ్ మీ టైం స్పెండ్ చేసి నా వీడియోస్ వాచ్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్. Bye bye.